ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. వేదిక టీవీ అంటే ప్రజావేదిక, ప్రజల యొక్క వేదిక. ఈ వేదికలో ప్రజలు వాళ్ళకున్న సమస్యలు, ఇప్పుడున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, 6 గ్యారెంటీలు ప్రజల చేతులకు ఏ విధంగా అందుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే అంశాలపై ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే చేపడుతున్నాము. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? భిక్షాం. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? తుంగతుర్తి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ పాలన అంటే 6 గ్యారెంట్లు ఆయన ఏం అమలు చేయలేదు. ఉచిత బస్సులు ఒకటే పెట్టిండు. రెండోది రైతు బంధు అనేది వనికేం సక్కంగా ఎత్తలేడు. అదొకటి. ముండళ్లకు 400, వికలాంగులకు 400 అవి ఎత్తలేడు. కళాలక్ష్యం అంటూ కళాలక్ష్యం ఎత్తలేడు. ఏది ఆయన ప్రభుత్వం వచ్చిన కాచి ఏది చక్కగా అమలు చేసినోడు లేడు, ఏం లేడు. కేసీఆర్ ఉన్నప్పుడే ప్రతి ఒక్క రైతు కూడా బాగుపడ్డాడు. ఎంత అనవసరంగా ఆయన దోపిడికి ఏంటంటే కేసీఆర్ బాగా అప్పు చేసిపోయాడని మాట్లాడుతాడు. మరి ఈయనేం అప్పు చేయకుండా ఉండవను. తల్లికి 4 పుడితే 4 కొడుకుల జాదాలంటే అప్పు తెక్కుంటూ ఉంటాడా ఎవడైనా? నేను అప్పు తెక్కుంటూ చూపెట్టి రాజ్యం చేలిందే ఉంది. ఏం చేసిండు ఆయన? ఏం ఎలా పెట్టిండు? ఆ కాలువ నీళ్ళు అంటేనో రైతులు పొలాలు ఎండిపోయి కాల పెట్టుకుంటప్పుడు ఇప్పుడు వదులుతాడు కాలువ. అప్పుడు డ్యాంలో నీళ్ళు ఏమండు. ఇప్పుడు వెనకొస్తున్న నీళ్ళు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కుంగిపోయింది 5 వాండు. ఇప్పుడు లేపి ఆ నీళ్ళు ఇప్పుడు సముద్రంలో నింపి వచ్చి వస్తున్నాయా? అంతే ఇక ఆయన చేసే ప్రభుత్వం అదే. ఇక థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నరేంద్ర రెడ్డి సార్ చేసిన ప్రయత్నం అన్నీ మంచి సహాయం చేస్తున్నారండి. ఇప్పుడు మనం వాళ్ళు చేసి అన్నీ ఏన్నిటికి ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరూ కొన్ని సంపాదించుకున్నారు, కానీ మన రైతులకు ఏదైనా సాయం చేసినరా? చేయలే. ఇప్పుడైనా ఆటికం బస్ ఫ్రీ పెట్టిండు, సన్న బియ్యం వస్తే చూస్తుంది మనకు. చేసిన పని అన్ని పైనుంచి చేసిన అప్పులు దప్పులు అన్నీ చూసుకుంటా మన రేవంత్ రెడ్డి సార్ అన్నిటికీ సమానం చూసుకుంటా చేస్తాడు. ఆయన దోసుకొని తినే బాధ్యత లేదు, ఆయన ఏదైనా ముంచే బాధ్యత లేదు. అందరికీ సాయం చేస్తామని ఉన్న అధికారం నడిపిస్తున్నాడు వైఎస్ రెడ్డి సార్ చేసిన పథకంలో రేవంత్ రెడ్డి సార్ చేసిన పథకం చాలా చాలా గొప్పతనం, అభిమానం వస్తున్నది కాంగ్రెస్ పార్టీ వరకు. ఇప్పుడు మనం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్నెన్ని జరిగినాయి, ఎన్నెన్ని మోసాలు చేసిండ్రు, ఎమ్మెల్యేలు బాగైనరు, ఎంపీలు బాగైనరు. మన చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, తిన్నాడు. ఉన్న అప్పులు వాళ్ళకు చేసి మంచి వరకు ఇప్పటికి వరకు మాకు మంచి సంతోషం ఉంది. కాంగ్రెస్ పార్టీ వరకు టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ తినేది ఏం లేదు. ఉన్న కాడికి చూస్తున్నాం సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్.